హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష షో అయితే అన్నపూర్ణ స్టూడియోలో ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. దీనికి ముగ్గురు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. నవదీప్, అదే సీజన్ 1లో వచ్చిన నవదీప్ హీరో అతను, అలాగే అభిజిత్ సీజన్ 4 విన్నర్ అభిజిత్, అలాగే ఓటీటీ నాన్ స్టాప్ ఓటీటీలో వచ్చిన బిందు మాధవి, వీళ్ళ ముగ్గురు జడ్జెస్గా ఉంటున్నారు. అలాగే యాంకర్గా వచ్చి శ్రీముఖి గారు ఉంటున్నారు అన్నమాట. శివాజీ గారు వీళ్ళు ఎవరు రావట్లేదు, ఓన్లీ జడ్జెస్గా అభిజిత్, నవదీప్ గారు అండ్ బిందు మాధవి గారు, వీళ్ళ ముగ్గురే. ఇద్దరు మేల్, ఒక ఫీమేల్ జడ్జ్ అన్నమాట. యాంకర్గా శ్రీముఖి గారు ఉంటున్నారన్నమాట. ఆల్రెడీ షూటింగ్ అయితే బిగిన్ అయిపోయింది. కొంతమందిని ఎలిమినేట్ కూడా చేసేసారంట. అభిజిత్ కొంతమందిని అయితే ఎలిమినేట్ చేశాడని టాక్. అలాగే ఇద్దరు ముగ్గురిని సెలెక్షన్ కూడా చేసేసారంట, ఓకే చేసేసారు ఇద్దరు ముగ్గురిని. అలాగే ఇంకా చాలామందిని కూడా తీసుకోబోతున్నారని కూడా టాక్. అయితే ఈసారి కామనర్లో యూట్యూబర్స్ని కూడా తీసుకున్నారంట. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారంట కామనర్స్లో. అయితే మనకైతే కామనర్స్ అన్నారు, కానీ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. షూటింగ్ అయితే ఆగస్టు 18వ తారీఖు వరకు రన్ అవుతుందంట. ఆ తర్వాత ఆగస్టు 22 నుంచి మనకు జియో హాట్‌స్టార్లో టెలికాస్ట్ చేస్తారు ఒక్కొక్క ఎపిసోడ్ కింద. లాస్ట్ ఎపిసోడ్ వీళ్ళు ఫైనల్గా ఉంటారు కదా, ఎవరినైతే వీళ్ళ ముగ్గురు జడ్జెస్ సెలెక్ట్ చేశారో వాళ్ళని పెట్టి మనకు ఓటింగ్ పోల్ పెట్టి వాళ్ళకు మనం ఓటేసి వీళ్ళలో ఎవరెవరు వెళ్ళాలి, హౌస్లోకి వెళ్ళాలి అనేది నిర్ణయించాలి అని మనకు ఆఫర్ ఇస్తారు. అదే మనకు వస్తుంది ఛాన్స్, ఓటింగ్ పోల్ పెడతారు. లాస్ట్ ఎపిసోడ్ వచ్చి ప్రజెంట్ అయితే సెలక్షన్ జరుగుతున్నాయి. అలాగే మొన్న గ్రూప్ డిస్కషన్లో చాలా గొడవలు అయితే జరిగాయంట కామనర్స్లో. వాళ్ళు ఏదో టాపిక్ మీద బాగా గొడవలు జరిగి చాలా ఓవర్గా బిహేవ్ చేశారని టాక్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడే బిగ్ బాస్ హౌస్లో మన నామినేషన్లో ఎలా కొట్టుకుంటామో అలాగా ఆ గ్రూప్ డిస్కషన్లో అలా కొట్టుకున్నారంట. అందుకని అలాగే ఇప్పుడు మనకు అగ్ని పరీక్షలో కూడా టాస్క్లు జరిగేటప్పుడు ఎవరైతే అలా బిహేవ్ చేస్తున్నారో అభిజిత్ వాళ్ళని తీసేసాడని చెప్పి టాక్ అయితే వస్తుంది. అభిజిత్ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. చాలా సీజన్ 4 తర్వాత ఇంకా ఒకటి బిగ్ బాస్ వాళ్ళది ఉత్సవం ఏదో జరుగుతుంది కదా, దాంట్లో కనపడి ఇంకా ఆ తర్వాత అసలు బిగ్ బాస్కి సంబంధించిన షోలలో ఎక్కడ అభిజిత్ కనపడలేదు. మ్యాక్సిమం అందరూ అభిజిత్ రారనుకున్నాను, ఎందుకంటే అమెరికాలో ఉన్నాడు, కానీ వచ్చాడు. నవదీప్, అభిజిత్, బిందు మాధవి గారు, వీళ్ళు ముగ్గురు ఎక్సలెంట్ అన్నమాట. వీళ్ళకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మీలో ఎంతమంది అభిజిత్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే నవదీప్ కానీ బిందు మాధవ్కి కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా సెలక్షన్ అయితే కొంతమంది జరిగింది, కొంతమంది పేర్లు తెలిసాయి, ఇంకా కొంతమంది పేర్లు తెలుసుకొని దాన్ని కూడా మీకు చెప్తాను. అలాగే మీలో ఎంతమంది బిగ్ బాస్ షోకి ఫ్యాన్స్ ఉన్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని ఇస్తుంటాను. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.